దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమా పత్రిక 3వ అధ్యాయం 24-25 వచనములు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రాయశ్చిత్తము. ప్రియులారా, ప్రాయశ్చిత్తం అంటే పాపముల కొరకు పరిహారార్థం అర్పించే బలి. ఈ గొప్ప వివరణను మనం గమనించాలి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. ఎవడైనను పాపము చేసినడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రియులారా, ఏ ఉత్తరవాది ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసి ఎడ్ల రక్తముతో కానీ మేకల రక్తముతో కానీ కాక ఆయన తన స్వరక్తముతో తండ్రి సన్నిధిలోనికి ప్రవేశించాడు. హెబ్రీ 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదివినప్పుడు మనకు నిజంగా అది ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. ప్రియులారా, మనకు బదులుగా దేవుని గొర్రెపిల్ల వధించబడింది. ప్రభువైన యేసుని రక్తము దేవుని సన్నిధిలో ఇంకా సజీవముగా ఉండి మన పక్షముగా దేవునితో మాట్లాడుతుంది. రక్తం మాట్లాడడం ఎప్పుడైనా విన్నావా? ప్రియులారా, మన ప్రాణమంతా రక్తంలోనే ఉందని లేవికాండం 17వ అధ్యాయం 11-14 వచనాలలో చదువుతాం. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనములో నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అని దేవుడు కయ్యీనుతో చెప్పాడు. కాబట్టి రక్తం మొర్రపెడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనములో హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అని చెప్పబడింది. మరి శ్రేష్టమైన అంటే ఏమిటి? హేబేలు రక్తం పగ కొరకు, హత్య కొరకు మొరపెడితే, ప్రభు యేసుని రక్తం ప్రేమ క్షమాపణల గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభుని రక్తం సమాధానము గురించి, రాజీ గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, యేసు ప్రభుని రక్తం స్వతంత్రతను గురించి, విజయాన్ని గురించి మాట్లాడుతుంది. కనుక మనము దేవునికి వందనాలు చెల్లించాలి. ప్రభు అయిన యేసు తన రక్తము ద్వారా ఎంత అద్భుతమైన ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేశాడు. కనుక మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తార్థంగా, మన నిమిత్తము ఆయన పడిన శ్రమ, ఆయన పొందిన వేదన, మన కొరకు ఆయన పెట్టిన ప్రాణమును చిందించిన రక్తము ద్వారా మన పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగింది. కనుక ఆయన యందు మరింత విశ్వాసములో ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. దేవా, నీ కొందనాలు ప్రభువా.
నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించి నీ పరలోకపు ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించుమని, ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.